తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల దీర్ఘకాలిక బకాయిల సమస్య పరిష్కారంలో మరో కీలక అడుగు వేసింది. ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా ఏప్రిల్ నెల చెల్లింపుల భాగంగా ప్రభుత్వం 1000 కోట్ల నిధులను విడుదల చేసి పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను క్లియర్ చేయడం ప్రారంభించింది. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్ల చొప్పున బకాయిల చెల్లింపులు జరుపుతామని హామీ ఇచ్చింది. ఆ హామీకి కట్టుబడి మార్చి 2026 వరకు ప్రభుత్వం నిరంతరంగా నిధులు విడుదల చేస్తూ వచ్చింది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాలు, పెండింగ్ బకాయిల పరిమాణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే ఏప్రిల్ నెలకు 1000 కోట్లను విడుదల చేసి చెల్లింపుల వేగాన్ని పెంచింది. ఈ నిధులతో ముఖ్యంగా అక్టోబర్ 2025 వరకు పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను పూర్తిగా క్లియర్ చేసినట్లు అధికారులు తెలిపారు. చాలా కాలంగా తమ పదవి విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటగా మారింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ హక్కుల కోసం కొంతమంది కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి నిర్దిష్ట గడువులో బకాయిలను చెల్లించాలని సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసి నిధుల విడుదలను పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చెల్లింపులతో చాలా వరకు పెండింగ్ సమస్యలు పరిష్కార దిశగా వెళుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మిగిలిన బకాయిల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాబోయే నెలల్లో మరిన్ని విడతలుగా నిధులను విడుదల చేసి అన్ని బకాయిలను పూర్తిగా క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా ఉద్యోగ సంఘాలకు కూడా నమ్మకాన్ని పెంచేలా ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న బకాయిలు విడుదల కావడం వల్ల వేలాది కుటుంబాలకు ఉపశమనం లభించనుంది.